నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదిరెడ్డి నివాళి. మదర్సా విద్యార్థినులకు ధృవీకరణ పత్రాలు ప్రదానం, ధార్మిక మార్గంలో నడవాలని మత పెద్దల సూచన. ఎన్టీఆర్ స్ఫూర్తి తెలుగువారి గుండెల్లో సజీవం, ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే గోరట్ల. ఘనంగా ప్రారంభమైన కోటి కుంకుమార్చన, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన మహిళలు. అవినీతి రహిత పాలనే నిజమైన నివాళి, ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో గన్ని కృష్ణ. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరు వినబడగానే సంక్షేమ పథకాలకు ఆద్యులు అని తెలుగు ప్రజలందరికీ గుర్తుకు వస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒక్క తెలుగువారే అసంభవాన్ని సంభవం చేయగలరని, తెలుగు పౌరుషం దావాగ్నిలా ప్రజ్వరిల్లి అక్రమాలు, అన్యాయాలను దహించగలదని మన ఎన్టీఆర్ రుజువు చేశారని అన్నారు. తెలుగు జాతి పేరు వింటేనే గుర్తొచ్చే తొలి నాయకుడు ఎన్టీఆర్ అని, తెలుగువారి ఆత్మగౌరవం ఆయనే అని అన్నారు. రైతు కుటుంబంలో పుట్టి తెలుగు సినిమా చరిత్రలో శిఖరాగ్రహానికి ఎదిగిన ఘనత ఆయనదని కొనియాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ బాటలోనే నడుస్తూ నిత్యం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో నాయకులందరం కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఆయన ఈరోజు ఏదైతే సాధించారో ఈ పార్టీ కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా అభ్యున్నతి కానివ్వండి, లేకపోతే మహిళా సాధికారత పరంగా కానివ్వనండి, ఏది తీసుకున్నా అది ఆయనకి సొంతం. ఈరోజు అదే ఒక బెంచ్ మార్క్గా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితులను కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు మహిళలకి ఆస్తుల సమాన హక్కు మొదలుకొని, మహిళలకి స్థానిక సంస్థలు రిజర్వేషన్లు మొదలుకొని, ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ వెలుగులు ఈ రోజున బలహీన వర్గాల్లోని ఉన్నాయి అని అంటే అది కేవలం ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయం. ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీని ఏదైతే ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు బలపరుస్తూ ఈ రోజున గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ప్రధాన కార్యదర్శి జాతీయ తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు కానివ్వండి, ఆయన సిద్ధాంతాల అనుగుణంగా ముందుకు పార్టీని తీసుకెళ్తా ఉన్నారు. క్యాడర్ అని గుర్తుండిపోయేలాగా చేయాలని చెప్తే దానికి అనుగుణంగానే ఈ రోజున చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్టీఆర్ యొక్క మంచి పనులు, చేసిన పనులు ఆయన చేసిన ఈ చిరస్థాయిగా గుర్తుండిపోయేటట్టుగానే ఉన్నాయి ఇప్పటికీ కూడా. కాబట్టి మనం ఈ వేళ ఆయన వర్ధంతి జరుపుకోవడం చాలా గర్వకారణం, ఆనందంగా మనం అందరం భావించాలి. కాబట్టే ఈ రోజున అందరూ బాగా వచ్చారు, వాళ్ళందరూ కూడా నివాళులు అర్పించారు. ఇంకా లోపలికి వెళ్ళి ఆ పేషెంట్లకి తగిన విధంగా సహాయ సహకారాలు అందించి చేయడం జరుగుతుంది. బొమ్మూరు జమియా ఫాతిమా జనాతుల్ ఇస్లాం మదర్సాలో ఖురాన్ను పూర్తిగా కంఠస్థం చేసిన 6 విద్యార్థినులకు ధృవీకరణ పత్రాలు అందజేసే కార్యక్రమం జప్నే రిదా ఏ ఫజిలాత్ స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న జేకే గార్డెన్స్లో ఘనంగా జరిగింది. మదర్సా జమియా ఫాతిమా జనాతుల్ ఇస్లాం నిర్వాహకులు మౌలానా గులాం మొహిద్దీన్ రజ్వీ సాహెబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహారాష్ట్రకు చెందిన ప్రముఖ ఇస్లాం ఆధ్యాత్మికవేత్త ముఫ్తీ దులేఫికర్ అలీ బర్కత్,
ముఖ్య అతిథిగా పాల్గొని ఆధ్యాత్మిక సందేశాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు జిల్లా మాజీ అధ్యక్షుడు ఎండి అరీఫ్, జానీ వాచ్కో జానీలు మాట్లాడుతూ బొమ్మూరు మదర్సాలో 60 మంది విద్యార్థినులు ఖురాన్ పఠనం చేస్తున్నారని, వారిలో ఖురాన్ను పూర్తిగా కంఠస్థం చేసిన 6 విద్యార్థినులకు పట్టా ప్రదానం చేశామని అన్నారు. ఖురాన్ పఠనాన్ని పూర్తి చేసిన వీరంతా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఖురాన్ను బోధించడం ద్వారా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. శిక్షణ పూర్తి చేసిన 6 విద్యార్థినులకు ఉచితంగా కుట్టు మిషన్లను అందజేస్తున్నామన్నారు. కార్యక్రమం నిర్వహణకు సహకరించిన హోమీ తజీం సొసైటీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మసీదుల ఇమాంలు, మసీద్ కమిటీలు, మహిళా కమిటీలు పాల్గొన్నారు. ఖురాన్ హాఫీజు చదివిన ఈ పిల్లల్ని మళ్ళా వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వేరే మార్గాల్లో వెళ్ళిపోకుండా ఈ ఖురాన్ హాఫీజ్ చదువుకుంటుండి వీరికి ఏదో స్వయంగా ఉపాధి కల్పించాలని చెప్పేసి ఒక సొసైటీ ద్వారా వీళ్ళు హోమీ తంజీమ్ అనే ఒక సొసైటీ ద్వారా వీళ్ళందరికీ కూడాను ఈ సర్టిఫికేట్లు ప్రదానోత్సవం అయిన తర్వాత వాళ్ళకి కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికి కూడాను మా సొసైటీ మా తరఫున అందరికీ కూడాను శుభాకాంక్షలు. మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు మంచి జరగాలని చెప్పి ఆశిస్తున్నాం. రాజమహేంద్రవరం నగరంలో స్థానిక జేకే గార్డెన్స్లో ప్రత్యేకించి బొమ్మూరు గ్రామంలో ఉన్నటువంటి మదర్సా జామియా ఫాతిమా కులిమాతుల్ బర్కాత్ మా మదర్సా యొక్క ఇది పూర్తిగా ఆడపిల్లల మదర్సా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా యూపీ, బీహార్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ఆడపిల్లలు ఖురాన్ విద్యను అభ్యసించడానికి ఈ మదర్సాకు వచ్చున్నారు. వారికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు, వసతి అన్నీ కూడా పూర్తిగా ఉచితంగా ఉంటాయి. ఆ పిల్లల్లో ఈరోజు ఆ మదర్సాలో సుమారు 60 మంది పిల్లలు వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ ఖురాన్ పఠనాన్ని ఇస్లామిక్ విద్యను అభ్యసిస్తుంటే వారిలో 6 ఆలిమా కోర్స్ అంటే పూర్తి ఖురాన్ని ఏదైతే దైవం పంపిత చివరి గ్రంథం ఉందో 114 సూరాలు కూడా చూడకుండా చదవడంతో పాటు వాటిని వివరించడం, వాటి ప్రాశస్త్యాన్ని తెలియజేయడం, వాటి విలువల ఆధారంగా జీవితాన్ని ఎలా గడపాలన్న విషయాన్ని చెప్పడంలో వాళ్ళు ఈరోజు మాస్టర్ డిగ్రీని సాధించారని చెప్పి చెప్పుకుంటున్నాం. రాజమండ్రి నగరంలో ఇటువంటి ఒక మదర్సా ఉండడం, మా మదర్సాలోని ఆడపిల్లలు ఈరోజు ఆలిం కోర్స్ పూర్తి చేయడం అనేది నగర ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ కూడా ఎంతో గర్వకారణం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక జేకే గార్డెన్స్లో ఈరోజు ముంబై నుండి వచ్చినటువంటి ప్రసిద్ధ ఇస్లామిక్ స్కాలర్, మత గురువు ముఫ్తీ జుల్ఫికర్ అలీ బర్కాతి గారు వారి యొక్క అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చారు, వారి సందేశాన్ని ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. గోరంట్ల మాట్లాడుతూ తెలుగు జాతి ముద్దుబిడ్డ ఎన్టీఆర్ అని, అటు సినిమా రంగాన్ని ఇటు రాజకీయ రంగాన్ని ఏలిన యుగపురుషుడని, ఆనాడు ఎన్టీఆర్ ముందు చూపుతో ఆలోచించి చేసిన పథకాలే ఈరోజు ప్రతి పేదవాడికి శ్రీరామ రక్షగాన్ని ఉన్నాయని, అందుకే ఎన్టీఆర్ ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాలకు మేలు జరిగిందన్నారు. రూరల్ కడియం టీడీపీ అధ్యక్షుడు మత్స్యటి ప్రసాద్, వెలుగుబంటి రఘురాం, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్లు పండూరి అప్పారావు, దాలిపర్తి వేమన, శీలం గోవింద్, నిమ్మలపూడి గోవింద్, బోరా దుర్గాంజనేయులు, కుంచె హనుమంతరావు, కుమారి, సింగవరపు సత్యనారాయణ, సుబ్బయ్యమ్మ, కక్కల రమేష్, కేత అప్పారావు, పుక్కల రాజు, సావాడ శ్రీనివాసరెడ్డి, కుసుమ, చిట్టిబోయిన శ్రీనివాస్, పీతవంశీ తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి యుగపురుషుడు, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. మన మధ్య లేకపోయినా ఆయన ఆదర్శాలు ఉన్నాయి. తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడింపజేసి తెలుగు భాషకు, తెలుగు జాతికి గౌరవం ఆపాదించి భారతదేశంలో ఒక ఉన్నత జాతిగా తీర్చిదిద్దడం కోసం ఆయన చేసిన కృషి, భాషకు మన సంస్కృతికి ఇచ్చిన విలువని మనం చూసాం. నీతివంతమైన పరిపాలన ఇచ్చి దేశంలో రాజకీయ మార్పులకు కారణమైన వ్యక్తి.
తన జీవితాంతం పేద ప్రజల కోసమే సేవలు అందించాలన్న లక్ష్యంలో పనిచేసి పేదవాడికి పట్టే అన్నం పెట్టడమే లక్ష్యంగా పనిచేశారు. సామాన్యుల కష్టాలు తన కష్టాలుగా తీశారు. బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేయడం కోసం, మహిళాభివృద్ధిని సాధించడం కోసం అనేక సంస్కరణలు తెచ్చిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నాబోటి ఆనాడు మాబోటి అనేక మంది యువకుల్ని రాజకీయాల్లోకి తెచ్చి నూతన ఒరవడిని సృష్టించి, రాజకీయం అనేది ప్రజా సంక్షేమం కోసమే కానీ రాజకీయ లబ్ధి కోసమో లేక ఆర్థిక అభివృద్ధి కోసమో కాదు, వ్యక్తిగత స్వలాభం కాదు, సమాజమే దేవాలయం అన్న మహా వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మా మధ్య లేకపోయినా మా అందరి ఆశయాల్లో ఉన్నాయి. అనేక మంది యువతీ యువకుల కష్టాల ఫలితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ నిలబడుతోంది. అనేక సంవత్సరాలు ఎన్నో కష్టాలను ఎదుర్కొని కూడా పోరాటాల పందాన్ని ఎన్నుకొని ప్రజల కోసం పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీకి ఆలంబన రామారావు గారు. మాఘమాస దశమ వార్షికంగా సోమవారం నుంచి సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సహిత ఉచిత సౌభాగ్య కోటి కుంకుమార్చన కొలుమూరు హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న పద్మాక్షి నగర్లో బ్రహ్మశ్రీ వడలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ మహత్తర క్రతువులో భాగంగా తొలి రోజు గణపతి పూజ, పుణ్యాహవచనం, అంకురారోపణ, దీక్షాధారణ, రక్షాబంధనం, గోపూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మహిళలతో ఉచితంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వడలి కుమార్ శర్మ మాట్లాడుతూ మహిళలకు సర్వశుభాలు సౌభాగ్యం కలిగేందుకు ఈ కుంకుమ పూజలు నిర్వహిస్తున్నామన్నారు. పద్మాక్షి నగర్ ప్రాంతంలో వేదమంత్రాలు మారుమ్రోగడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం 11:30 గంటలకు భక్తులకు తీర్థం ప్రసాదంగా అందజేశారు. సాయంత్రం 4 గంటలకు లక్ష్మీదేవికి ప్రీతికరమైన పద్మాలు, తామర పువ్వులతో మహాలక్ష్మి హోమం జరిగింది. 25వ తేదీన రథసప్తమి పర్వదినం రోజున విశేష పూజలు, సూర్య కళ్యాణం, 1న లక్ష్మీనారాయణ కళ్యాణం, మహాపూర్ణాహుతి, అన్న సమారాధనతో పరిపూర్ణమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో రాజశేఖర్, పిఎల్ఎన్ ప్రసాద్, నాడీ జ్యోతిష్యం తాడి కేదారనాథ్, ప్రశాంత్, దేవి ప్రకాష్, రమేష్ మూర్తి, కొండబాబు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీమాత్రే నమః. మాఘమాస సందర్భంగా దశమ వార్షికంగా అంటే 10వ సంవత్సరంలో సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సహిత కోటి కుంకుమార్చన అనే మహా బృహత్తరమైనటువంటి క్రతువును సంకల్పించడమైంది. ఈ సంవత్సరం మొదటి రోజుగా ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, అంకురారోపణ, దీక్షాధారణ, రక్షాబంధన పూజ, దీక్షాధారణ ఇవన్నీ కూడా పూర్తయ్యాయి. అలాగే గోపూజ ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి నుంచి కుంకుమ పూజలు అనేవి ప్రారంభం జరుగుతుంది. అశేషమైన జనం అందరూ కూడా ఈ కుంకుమార్చనలో పాల్గొని, ఉచితంగా ఏర్పాటు చేయబడిన ఈ కుంకుమార్చనలో పాల్గొని వారే స్వయంగా వచ్చి అమ్మవారిని అర్చించుకుని విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం అవుతున్నది. అందుచేత ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఉదయం 10 గంటల నుంచి సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి అగ్నిమదనం, అగ్ని కర్ర రాపించడం చేత వచ్చేటువంటి అగ్ని ప్రతిష్టాపన, మహాలక్ష్మి హోమము, అలాగే సాయంత్రం 6:30 దగ్గర నుంచి అమ్మవారికి విశేషమైన హారతులు 21 రకమైనటువంటి హారతులు ఇవ్వడం జరుగుతున్నది. తర్వాత నీరాజన మంత్రపుష్పాలు, రథసప్తమి రోజున విశేషంగా స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకములు, ప్రదోషకాలంలో అంటే సాయంత్రం 4 గంటల నుంచి సూర్య కళ్యాణ మహోత్సవం నిర్వర్తించడం జరగబోతున్నది. అలాగే లక్ష్మీనారాయణ కళ్యాణం ఆఖరి రోజున, పూర్ణాహుతి రోజున లక్ష్మీనారాయణ కళ్యాణం. ఈ క్రతువుని ఎవరిని కూడా కాకేయలేదు, మాకు ఆహ్వానం రాలేదు అనే భావం కాకుండా అందరినీ పేరు పేరుగా పిలిచినట్టుగా భావించి ఈ మహత్తరమైన కార్యక్రమంలో అమ్మవారికి కుంకుమ అనేది సౌభాగ్యాన్ని కలిగించేటువంటిది. సౌభాగ్యం అంటే పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించడం అనేది చాలా విశిష్టతతో కూడుకున్నది. అందుచేత ఇక్కడ మహిళలందరూ కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అర్చించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడమైంది కనుక దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. సూర్య నమస్కారాల్లో కూడా
పాల్గొనేవారు తగిన రుసుము చెల్లించి సూర్యారాధనలో పాల్గొనడం, సూర్యతీర్థ ప్రసాద స్వీకరణ చేయడం, అలాగే మధ్యాహ్నం జరిగే మహాలక్ష్మి హోమలు వ్యాపారాభివృద్ధికి, గృహ లాభ ప్రాప్తికి ఆయుక్కారకులైనటువంటి మహాలక్ష్మి హోమం జరుగుతుంది. ఆ మహాలక్ష్మి హోమంలో అందరూ కూడా పాల్గొనండి. సాయంత్రం 6:30 దగ్గర నుంచి నిరాధన మంత్రపుష్పాదులతో కరుదు అంతా కూడా ముగుస్తుంది. అందరూ కూడా ఈ సదావకాశాన్ని కోలమూరు హెచ్పి పెట్రోల్ బంకు దగ్గరలో ఏర్పాటు చేయడమైంది. ఇది అందరూ కూడా సద్వినియోగపరుచుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలరు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని, అవినీతి రహిత పాలన అందించడమే ఆయనకు నిజమైన ఘన నివాళి అవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా శ్రీరామ్ నగర్లోని వారి నివాసం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి గన్ని కృష్ణ, తానా ప్రతినిధి చుండ్రు సతీష్ పూలమాలలను వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ఆవిష్కరించారు. పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు. పందిరి మహదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మనీశ్వరరావు, టీడీపీ నాయకులు గంగిన హనుమంతరావు, ఉప్పలూరి జానకరామయ్య, నిమ్మలపూడి గోవింద్, గొర్రెల రమణ, కంటిపూడి శ్రీనివాస్, జక్కంపూడి అర్జున్, కొయ్యాన కుమారి, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ఎం శ్రీనివాస్, కాపు, మరుకుర్తి రవి యాదవ్, మాజీ కార్పొరేటర్లు జవ్వాది మురళీకృష్ణ, బొమ్మలమైన శ్రీనివాస్, రాచమల్లి ప్రసాద్, కోసూరి చండీప్రియ, పెనుగొండ రామకృష్ణ, ఉర్లంకల లోకేష్, మల్లా వెంకటరాజు, కేవి శ్రీనివాస్, వానపల్లి శ్రీనివాస్, సింహాద్రి, కోటిలింగేశ్వరరావు, కంచిపాటి గోవింద్, బెజవాడ వెంకటస్వామి, చాంద్ బాషా, వానపల్లి సాయిబాబా, సింహాద్రి లోకేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు రోజు బాగా గుర్తుంది. 96 96 సంవత్సరం 96లో 1996లో జనవరి 18వ తారీఖున మాకు టీవీలో మెసేజ్ చూడగానే మేమందరం కూడా రెడ్డిమణి కానీ గొర్రెలరావు కానీ మేమందరం అప్పటి నాయకులు కార్యకర్తలు అందరం కూడా మేమందరం కార్యకర్తలు మేమందరం కూడా హైదరాబాద్ వెళ్ళడం. హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియంలో హరికృష్ణ గారు వచ్చేటప్పుడు శవాన్ని కూడా కదలలేదు. శరీరం వచ్చిన తర్వాత లాల్ బహదూర్ స్టేడియంలో ఆయన బాడీని అక్కడ పెట్టడం. మేము దూరంగా ఉన్నాం, మామూలు కార్యకర్తలు కదా, దూరంగా ఉంటే హరికృష్ణ రా ఇలా అని పిలిచాడు, సింహం గర్జించినట్టు. వెళ్ళిన తర్వాత ఆయన నాకు ఎప్పటి నుంచో కూడా నాకు ఆరాధ్య దైవం ఆయన పాదాల చెంత 10 నిమిషాల్లో కూర్చునే భాగ్యం నాకు కలిగింది. అప్పుడు కూర్చుని ఆ తర్వాత ఆయన అస్థికలు కూడా ఇక్కడ తీసుకొచ్చి రాజమండ్రిలో గోదావరిలో కూడా కలపడం జరిగింది. అప్పుడు మాకు మహద్భాగ్యం కలిగింది. ఇదేమైనా ఆయన మరణించిన మహానుభావులకి మరణం అంటూ ఉండదు. ఆయన ఎప్పటికీ కూడా జీవించే ఉంటాడు ప్రజల గుండెలో. తెలుగు భాష అనేది ఉన్నంత వరకు కూడా, తెలుగు జాతి అనేది ఉన్నంతకు కూడా ఆయన ఎన్టీ రామారావు గారి పేరు ఎప్పటికీ కూడా ఉంటుంటుంది. ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ తనయుడు చందన నాగేశ్వరరావు, ఆయన సతీమణి డాక్టర్ చందన పర్వతవర్ధిని సంకల్పంతో సాధన ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, నగర ప్రముఖులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. చందన దంపతులు మాట్లాడుతూ, ఈ సాధన ఫౌండేషన్ ప్రారంభించడానికి మా కుటుంబానికి ఆదర్శం మాజీ ఎమ్మెల్యే చందన రమేష్. ఆయన నేర్పించిన మంచి విలువలు, సేవా భావనతోనే ఈ ట్రస్ట్ మొదలైందన్నారు. డబ్బు సంపాదించటం కంటే పంచటమే గొప్ప విషయమని, ఈ విలువలతోనే సాధన ఫౌండేషన్ మొదలైందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు పోషకాహార కిట్లు, నూతన వస్త్రాలు అందజేశారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి చెల్లిబోయిన వేణు, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ సిఈసి సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, గన్ని కృష్ణ, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ, ఈ సాధన ఫౌండేషన్ ద్వారా మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎన్టీఆర్ అభిమాన సంఘం గౌరవ సలహాదారు నిమ్మలపూడి గోవింద్ ఆధ్వర్యంలో స్థానిక గౌతమ ఘాట్ గోదావరి బండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా టీడీపీ సీనియర్ కార్యకర్తలు పువ్వల జయరాం, పులి శ్రీనివాసరెడ్డిలకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల, నిమ్మలపూడి గోవింద్, ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నిమ్మలపూడి గోవింద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు భాషకు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ విగ్రహం వద్ద ప్రతి ఏటా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం నిరాశ్రయులకు, వృద్ధులకు అల్పాహారం వితరణ చేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమాన సంఘ ప్రతినిధులు కేవీ శ్రీనివాస్, శ్రీనివాస్ చౌదరి, శివారెడ్డి, పెండ్యాల మహేష్ తదితరులు పాల్గొన్నారు. అన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి ఉత్సవాలు చేయడం జరిగింది. ఎన్టీఆర్ అంటేనే తెలుగు ప్రజల జీవనాడి. ఆయన్ని ఎప్పుడు స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. అలాగే ఎన్టీఆర్ తెలుగు భాషకు చేసిన సేవ, తెలుగు భాషలో ఉన్న ప్రేమ మనకు తెలియదు కాదు. తెలుగువాడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. రివర్ బే దగ్గర ఒక భారీ విగ్రహాన్ని ఎన్టీఆర్ అభిమానులు రూరల్ శాసనసభ్యులు శ్రీ బుచ్చయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో స్థాపించడం జరిగింది. గత పుష్కరాల్లో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విగ్రహాన్ని స్వయంగా ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి కూడా అక్కడ చాలా ఘనంగా చేస్తున్నాం. ఈ రోజున ఎన్టీఆర్ అభిమానుల చేత అక్కడ పేదలకు అల్పాహార విందు పంచడం జరిగింది. అలాగే సీనియర్ కార్యకర్తలు పువ్వల జయరాం గారికి, అలాగే పులి శ్రీనివాసరెడ్డి గారికి, బుచ్చయ్య చౌదరి గారి చేతుల మీదుగా సత్కారం చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్థానిక 45వ డివిజన్ ఆర్ఎండ్బి వాంబే గృహాల వద్ద ఉన్న కమ్యూనిటీ హాల్ ఆధునీకరణ పనులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. స్థానిక నాయకులు, అధికారులకు ఆయన ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే ఈ కమ్యూనిటీ హాలును గత వైఎస్ఆర్సీపీ పాలకులు నిర్లక్ష్యంగా వదిలేసి నాశనం చేశారని ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతోందని, ఈ కమ్యూనిటీ హాలు అందుబాటులోకి వస్తే ఇక్కడి ప్రజలు శుభకార్యాలు చేసుకునేందుకు వెసులుబాటుగా ఉంటుందన్నారు. త్వరితగతిన పనులు పూర్తిస్థాయి నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. కోటిలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్, డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కొయ్యల రమణ, టీడీపీ నాయకులు, అధికారులు ఆయన వెంట ఉన్నారు. ₹1 ఎవరివి? నా జోబులేవా లేకపోతే అప్పుడున్న ప్రజాప్రతినిధుల జోబులేవా? అవి ప్రజల యొక్క సొమ్ము. ఇది ప్రజలిచ్చే పన్ను రూపంలో వచ్చిన, వివిధ రూపాల్లో వచ్చిన డబ్బును మనం ఖర్చు పెట్టినప్పుడు ప్రతి రూపాయికి కూడా మన జవాబుదారంగా ఉండాలి. వైసీపీ వాళ్ళు ఏమున్నారు, 1,05,00,000 పెట్టి మీరు దీన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమైనా చేశారా? సమాధానం ఏముండదే. సమాధానం లేని పరిస్థితిలో ఈ కమ్యూనిటీ హాల్ని గాలికి వదిలేస్తే, నేను ఎన్నికలప్పుడు వీళ్ళకి హామీ ఇచ్చున్నాను, ప్రధానమైన సమస్య ఈ కమ్యూనిటీ హాల్ని ఒకటి నిర్మాణం చేయడం, అలాగే ఒక రైతు బజార్ కూడా ఇక్కడ తీసుకొస్తానని చెప్పాను. రైతు బజార్ ఎలాగంటే ఇక్కడ సుమారు 3,000 మంది నా నియోజకవర్గ ఓటర్లు ఉండడంతో పాటు
పక్కనే వడ్డీలపేట కానీ ఇవన్నీ చూసుకుంటే సుమారు 5-6 వేల మంది నివసిస్తున్న ప్రాంతంగా రైతు బజార్ని శాంక్షన్ చేయించాను. నెక్స్ట్ మంత్ టెండర్లు కూడా పిలిపిస్తున్నాను. ఈరోజు శాసనసభ్యుడిని గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ కమ్యూనిటీ హాలే చూడండి, ఇప్పుడు 1,05,00,000తో వాళ్ళు చేసిన పనుల్ని 38 లక్షలకి ఇప్పుడు మేము చేయించేస్తున్నాం. ఇప్పుడే ఈ అలీ గారు కూడా ఉన్నారు నాతో. 1,05,00,000కి ఏ పనులు చేశారు, ఏ మెటీరియల్ కాంపోనెంట్ ఎంత అయ్యిందో డీటెయిల్డ్గా తీసుకురండి. ఇప్పుడు 38 లక్షలు కూడా ఎలా తెచ్చాము అని అంటే ప్రజలకు కూడా ఒక నమ్మకం, విశ్వాసం రావాలి రాజకీయ వ్యవస్థ మీద. గతంలో 1,06,00,000 ఎక్కడ కార్పొరేషన్ నిధులు అంటే ప్రజల యొక్క ధనం, ప్రజల యొక్క డబ్బు. ఇప్పుడు ఏం చేశాం, గతంలో తప్పు చేశారు వాళ్ళు, అలా జరగకూడదని సిఎస్ఆర్ నిధుల ద్వారా 38 లక్షలు ఈ శాసనసభ్యుడు తీసుకొచ్చడం గర్వంగా చెప్తా ఉన్నా. విష్ణు సహస్రనామం మరో భగవద్గీత వంటిదని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. మహాభారతం ఎన్నో ధర్మాలను, భగవద్గీతతో పాటు ఎన్నో గీతాలను అందించిందని వివరించారు. స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞంలో భాగంగా షణ్ముఖ శర్మ 53వ రోజు ప్రవచనం కొనసాగిస్తూ శాంతి పర్వంలో భీష్ముడు అమూల్య విషయాలు చెప్పాడని అన్నారు. శుచి శుభ్రత గురించి, జ్ఞాన మార్గాల గురించి, గోవు గురించి మహాభారతం వివరించిందని అన్నారు. అందుకే మహాభారత అధ్యయనం చేయాలన్నారు. యోగం గురించి ఎన్నో అంశాలు ఉన్నాయన్నారు. ఐకాంతిక భక్తితోనే విష్ణువును దర్శించగలమని, సకాలంలో సత్కర్మ ఆచరణ చేయాలని సామవేదం చెప్పారు. ధర్మరాజుకి భీష్ముడు ఎన్నో ధర్మాలు బోధించాడని, విష్ణు సహస్రనామం గురించి కూడా చెప్పాడని అన్నారు. 1000 నామాలతో ధ్యానం, జపం, యజ్ఞం చేయవచ్చునని అన్నారు. విష్ణు సహస్రనామం మరో భగవద్గీతగా ఆయన అభివర్ణించారు. వాసుదేవమయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, వేదవ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన పంచమ వేదం శ్రీమన్ మహాభారతం నేను రోజున పరమ పావనమైన శాంతి పర్వం మనం ప్రారంభించుకున్నాం. శాంతి, అనుశాసనిక ఈ 2 పర్వములు కూడా కలుపుకుంటే ఇది భీష్మబోధ అని చెప్పవచ్చు. భీష్మాచార్యుల వారు వివిధ శాస్త్రములు, అదేవిధంగా వివిధ మహర్షులు చెప్పినటువంటి విషయములన్నీ కూడా ఆకళింపు చేసుకుని అనుష్ఠించి అనుభవాన్ని పొందినటువంటి మహానుభావుడు. శ్రీకృష్ణ ప్రసాదితమైనటువంటి ధీబలంతో, పాటవంతో, దర్శనంతో చెప్తున్నటువంటి బోధలే ఈ శాంతి, అనుశాసన పర్వం 2 కూడా. ఇవి భారతం యొక్క సారభూతమైన విషయములు అని మాత్రమే కాకుండా సనాతన ధర్మం యొక్క సారమంతా ఇందులో ఉన్నది. సనాతన ధర్మం ప్రధానంగా వేదం ఆధారంగా చేసుకుని ఉంటుంది. ఆ వేద ప్రామాణ్యాన్ని చెప్తూ వేద విషయమును మనకు అందించడం కోసం వచ్చినవే పురాణములు, ఇతిహాసములు, ధర్మశాస్త్రములు. వీటన్నిటి అంశములు కూడా ఇందులో ఉంటాయి. విశేషించి ఇక్కడ ఏది చెప్పినప్పటికీ భీష్ముల వారు ఇది నేను చెప్తున్నానని చెప్పింది ఎక్కడా కనబడదు. ప్రతి దానికి ఒక ప్రమాణం చూపిస్తారు. ఇది ఫలానా వారు ఫలానా వారికి చెప్పినది ఇలా కనబడుతూ ఉంటుంది. అలాగే వశిష్ఠుడు, జనకుడు వీరిద్దరి సంవాదం చెప్పారు. యాజ్ఞవల్క్యుడు, జనకుడు వారు ఉభయుల సంవాదం కూడా మనకు కనబడుతుంటుంది. ఉతథ్య గీత అనేటువంటి దాంట్లో మళ్ళీ బ్రహ్మ విద్య గోచరిస్తుంది. మేధావి అనేటువంటి జన్మతః సిద్ధుడైన ఒక సిద్ధపురుషుడు తన తండ్రికి వేదాంతం చెప్పడం కనబడుతుంది. ఇందులో మంకి గీత అనబడేటువంటి ఒక గీత ఉన్నది. గీత అనే మాట ఎక్కడ వచ్చినప్పటికీ కూడా అది ప్రధానంగా బ్రహ్మ విద్య సంబంధమైన అంశం అని తెలుసుకోవాలి. ఇక్కడ అంటే వేదాంత విచారణ చాలా విశేషమైనటువంటి అధ్యాయాల్లో మనకు గోచరిస్తూ ఉంటుంది. ఇంకా ప్రత్యేకించి హంసగీత గురించి మనం ప్రస్తావన చేసుకున్నాం. వాటిలో సారభూతమైన కొన్ని శ్లోకములు కూడా చెప్పడం జరిగింది. కానీ సనాతన ధర్మం వేదాంతానికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తుందంటే వేదాంతం ఇచ్చిన జ్ఞానం వల్లే జీవుడికి ఉన్న పరమ పురుషార్థాన్ని పొందుతారు. పరమ పురుషార్థం అంటే మోక్షం. మోక్షమే జీవుడికి పరమావధి. అది పరమావధి గనక అది పొందే వరకు జన్మిస్తూనే ఉండవలసి వస్తుంది. కానీ మొదటి పురుషార్థములు ఏవైతే ఉన్నాయో ధర్మార్థ కామములు, వాటిపై శ్రద్ధ కలిగి ఉన్నటువంటి వారు అనేక జన్మలు, వివిధ లోకాలు సంచారం తీసుకుంటూ ఉంటారు. కానీ మోక్ష పురుషార్థానికి ప్రధానంగా కావలసినది భక్తి జ్ఞానములు. ఈ భక్తి ఇటు ధర్మ పురుషార్థం అంటే కర్మ పురుషార్థం వైపు కూడా వస్తుంది. అంటే కర్మాచరణే ధర్మం కనుక ఈ మాట మనం అంటున్నాం. అటు ధర్మానికి భక్తి వర్తిస్తుంది. ఎందుకంటే భక్తి లేకపోతే ధర్మం ఏమిటి? ధర్మస్య ప్రభరచ్యుత గనక
మనం కర్మాచరణ చేసినప్పుడు, ధర్మాచరణ చేసేటప్పుడు భగవంతుని లక్ష్యంగానే పెట్టుకుని చేస్తాం గనక, భగవద్ అనుగ్రహం లేనిది కర్మ కానీ ధర్మం కానీ ఫలం ఇవ్వదు గనక అక్కడ అవసరమే. కానీ ముక్తికి కావలసిన భక్తి వచ్చేటప్పటికల్లా అది రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ వాంబే గృహాలు, రాజీవ్ గృహాలు దుర్భర పరిస్థితుల్లో నలుగుతున్నాయని భారతీయ జనతా పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. అధికారులు వెంటనే అక్కడ పర్యటించి సమస్యలను పరిష్కారం చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. బీజేపీ నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమానికి శాటిలైట్ సిటీ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు మండల అధ్యక్షుడు మట్టా నాగబాబు నేతృత్వంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, మండల నాయకులు కలిసి వాంబే గృహాల ప్రాంతాన్ని పరిశీలించారు. వారు మాట్లాడుతూ 80 బ్లాకులు 960 ఫ్లాట్లతో ఉన్న ఈ కాలనీలో అడుగడుగునా సమస్యలే కనిపించాయని నాయకులు తెలిపారు. గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని 5 ఏళ్లు పూర్తిగా విస్మరించడంతో పరిష్కరించలేని స్థితికి సమస్యలు చేరాయని, బిల్డింగుల మధ్య దుర్భర వాతావరణం నెలకొందన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మన్నెం శ్రీనివాస్, మజ్జి సాయి, పబ్బిత్ సతీష్, అన్నాబత్తుల సాంబయ్య, కర్రి హరి, అత్తిలి సోమేశ్వరరావు, మిర్భాని శివకుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు. ధవళేశ్వరం స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం వద్ద నిత్యాన్నదాన 5వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ట్రస్ట్ అధ్యక్షుడు పోసి కుమార్, సత్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దాతల సహకారంతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాతలు జి జయకుమార్, జి జయప్రదల మనవడు జి నాగార్జున, జి శ్రావ్య దంపతుల తనయుడు జి అర్చీష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు, బిస్కెట్లు, స్వీట్లు, చాక్లెట్లు ముత్యాల పోసి కుమార్, సత్య దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా పోసి కుమార్ మాట్లాడుతూ నిత్యాన్నదాన కార్యక్రమం నేటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కేవీఆర్ సాగర్, వాసవి, వృద్ధులు, దివ్యాంగులు, నిరాశ్రయులు పాల్గొన్నారు. చెప్పయా బాస్కి ఎన్ని చైన్లు తీసుకున్నావు? చైన్లు ఎన్ని? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.